పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల ముఠా పట్టివేత వేషధారణలో సంచరిస్తున్న ఆటోను అడ్డుకున్న గ్రామస్తులు. సంజీవ్ నగర్ విలేజ్ దోమ మండల్ వికారాబాద్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చారు. పిల్లల్ని ఎత్తుకుపోవడం కోసం చూశారు, దొరకలేరు కాబట్టి మాకు మేము వెంటపడి ఆటో ఆపమంటే ఆపలేరు, వెంబడపడి పట్టుకున్నాం, దొరికారు. ముగ్గురిని పట్టుకొని ఇక్కడ గేటు దగ్గర చెట్టు కింద కూర్చొని పెట్టాం. 100కి సమాచారం అందించగా పోలీసు వారు వచ్చారు, పోలీసు వారికి అప్పగించడం జరిగింది. మిగతా విశేషాలు తెలియాల్సి ఉంది, పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తాం అని చెప్పి వారిని తీసుకెళ్లారు. మొత్తం ఇవన్నీ చెక్ చేయండి మీరు. కొంచెం ఉంటే అసలు వాళ్ళు వెరైటీ ఉంటారు. పొడిగ సంఘాలం కళాకాలం అడగ తినేటోళ్ళము ఈ పొట్ట తిప్పలకు ఇట్లా వచ్చినాం సార్. వేసి కట్టుకొని వస్తే ఇంకోటి సార్ సరే అడుక్కునికి వచ్చిరు మరి ఆటో ఎందుకు ఆపకుండా దెంకొని ఉరుకుతారు ఈ కొడుకులు. అమ్మ డ్రైవర్ అంటావు మళ్ళా ఊకు అలవడతారే. మీరు దొంగతనం చేయడానికి రానప్పుడు ఆటో ఎందుకు ఆపలేరురా? మరి రామరెడ్డిపల్లిలో కూడా ముజాద్పురంలో పెళ్లి అయితే 60 రూపాయలు ఇచ్చారు. సార్ పిల్లలకు పట్టుకోపోనికి వస్తున్నారు, చూడండి ఇల్లు జర కాపాడండి మీరు. భయం అవుతున్నాం నాకు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, లక్షలు లక్షలు పెట్టి పిల్లలు. ఆటో కొడుకు ఇక్కడ ఆటో కొడుకు కూడా కావాలి దాంట్లో. ఆడు కూడా వస్తాడు, ఆటో తీసుకొని వస్తాడేమో వెనకాల. కానీ వెనకడున్నా రాజు. గ్రామం దొంగెన్కేపల్లి విలేజ్ దోమ మండల్ వికారాబాద్ జిల్లా. ముగ్గురు ఆటోలో వ్యక్తులు వచ్చిర్రు. ఆటో ఆపమంటే ఆపలేరు, అవద్దని చెప్తున్నారు. వీళ్ళ చెక్కలగూడెం అంట. అప్పటి నుండి వీళ్ళు ముగ్గురు ఆటో ఆపమంటే ఆపకుండా దొరికిర్రు. ముగ్గురు ఎన్కేపల్లి గ్రామంలో ఉన్నారు. దోమ మండల్ వికారాబాద్ జిల్లా మాది. ఇది దొంగెన్కేపల్లి విలేజ్. వీళ్ళు ముగ్గురు. ఏం పేరు నీ పేరు? కళ్యాణ్ జంగయ్య అన్న. నా పేరు కప్పేరు భీమయ్య. ఏం చేస్తారు? ఊరు పేరు చెక్కలగూడెం కొత్తూరు మండలం అది. అవునా? ఫోటోలో చూడు వ్యక్తులు ఎట్లున్నారు, వీళ్ళ నిజ రూపం ఎట్లుంది చూడండి జర. అంటే మాకు